హలో వ్యూయర్స్, నమస్తే, నమస్కార్, అందరికీ వందనాలు. భారతదేశంలో పై కులాలు, ఆదాయాలు ఇవన్నీ ఒక లెక్క, ఒక పొల్యూటెడ్ సర్కిల్ ఇదంతా. 2025 యూపీఎస్సి తెలుసు అనుకుంటా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హెడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదొక ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ. దేశానికి అవసరమైన అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగులను సంవత్సరానికి దాదాపు 1000 మందిని యావరేజ్గా, ఒకసారి 1200, ఒకసారి 900, ఒకసారి రిక్రూట్ చేస్తూ పోతుంది. వాళ్ళే మనకు జిల్లా కలెక్టర్లు, సెక్రటేరియట్లు, కమిషనర్లు, తర్వాత వీళ్ళంతా వాళ్ళే మనకు. ఇప్పుడు రేపు రాబోయే కొత్త చీఫ్ సెక్రటరీ, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ టాప్ మోస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియా, హోమ్ సెక్రటరీ టాప్ మోస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియా, వాళ్ళంతా కూడా యూపీఎస్సి ద్వారా రిక్రూట్ కాబడ్డటువంటి అత్యున్నతమైన మేధో సంపత్తి కలిగినటువంటి ఒక భయంకరమైన పోటీ పరీక్ష నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు. పార్లమెంటులో చట్టం అయింది 103 అనే అమెండ్మెంట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకని ఒక చట్టం చేసి వాళ్ళకు టోటల్గా అందులో వచ్చేటువంటి విద్యా ఉద్యోగాలలో ఒక 10% రిజర్వ్ చేసింది. అది కేవలం పేద వర్గాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో క్షూద్రులుగా బాగా డబ్బున్న రిచ్ కాస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి ఇన్కమ్ స్లాబ్ 8 lakhs అని పెట్టింది. తెలిసిన వాళ్ళు మామూలుగా వింటే సరిపోతుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తా ఉన్నా. 8 లక్షల కంటే లోపు ఉండాలి సంవత్సర ఆదాయం, స్థిరాస్తి నుంచి కానీ, చరాస్తి నుంచి కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా కావచ్చు. అది దాటిందంటే అతను ఈడబ్ల్యూఎస్కి అర్హుడు కాదు. 2025లో జరిగిన ఎగ్జామినేషన్స్లో 958 మంది రిక్రూట్ కాబడ్డారు. దాంట్లో 10%, అంటే ఒక 104 మంది లెక్కెట్లను తీసిరు. మొత్తానికైతే ఆ ఫిగర్ అట్లా ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత మన తెలుగు పత్రిక, తర్వాత సోషల్ మీడియా, తర్వాత నెట్లో చూస్తే 104 మందిని 10% కోటాలో పెట్టారు. ఎలెక్ట్ అయ్యారు, ఓకే, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే సెలెక్షన్ మోడ్ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ మెథడ్ కానీ, అక్కడ ఉండే ఓరల్ ఇంటర్వ్యూ కానీ ఎవరికి ఏమి కంప్లైంట్ లేదండి. క్యాండిడేట్గా వెళుతున్నటువంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి, ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళలో ఉన్న కుస్థిత బుద్ధి అంటాం మనం. అంటే విషీ మైండ్, అంటే ఒక కుట్రపూరితమైన మనస్తత్వం అందామా, ఏమందామా మనం ఆలోచించుకోవచ్చు. అందులో మెజారిటీ టాప్ స్కూల్స్లో చదివిన వ్యక్తులు. అంటే ఈడబ్ల్యూఎస్ బెనిఫిట్ ద్వారా ఎన్నిక కాబట్టి 104 మందిలో 84 మంది వాళ్ళ సర్టిఫికేట్లు, పూర్వపరాలు చెక్ చేసినట్టయితే అందులో 1000 ఫీజు కట్టి, లక్షల రూపాయలు ఫీజు కట్టి, నెలకు 1,00,000 పై చిలుకు ఫీజు కట్టిన వాళ్ళు, 45,000 పై చిలుకు ఫీజు కట్టిన వాళ్ళు, ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్ చదివిన వాళ్ళు 46 మంది ఉన్నారు. ఇంకా హై ఎండ్ కోచింగ్, బాగా డబ్బు చెల్లించి, వాజిరామ్ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ ఢిల్లీలో, అంతకంటే కూడా ఒక పేరు మోసిన ఇన్స్టిట్యూట్లలో సెలెక్ట్ అయిన విద్యార్థులు 8 లక్షలు సంవత్సరానికి కాదు, రోజుకు 8 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కొంతమంది టాప్ మోస్ట్ క్యాపిటలిస్టులు, వీళ్ళందరూ ఇందులో వచ్చేసారు. తర్వాత ఒక 67 మంది విద్యార్థులు వాళ్ళు, ఇట్లా మొత్తం కలిపి లెక్క చేసుకుంటే ఒక 28 మంది విద్యార్థులల్లా దేశంలోనే అతిపెద్ద వస్త్ర వ్యాపారులు, టెక్స్టైల్ బిజినెస్ ఉన్నవాళ్ళు, తర్వాత స్టీల్ బిజినెస్ ఉన్నవాళ్ళు, బాగా డబ్బు వచ్చేది వీటిలోనే. ఈ 2 ప్రధానంగా భారతదేశంలో. ఇప్పుడు ఈ మధ్యన రియల్ ఎస్టేట్ అయింది. కానీ ఒక 10 మంది యూపీఎస్సి సెలెక్ట్కి ముందు, అంటే ఎట్లయినా 28 ఏళ్ళు పడుతుంది కదా, ఇంజనీరింగ్ అయిపోగానే టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసినటువంటి ఒక రిచెస్ట్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా వీళ్ళకి నెలకు జీతమే లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు. ఒక 14 మంది ఐఐటి నుంచి, ఐఐఎం నుంచి సెలెక్ట్ అయ్యారు. ఒక 3 ఎన్ఐటి చదివారు. కొంతమంది వాళ్ళ పిల్లలు ఐఏఎస్, సివిల్ సర్వీస్లో కూడా వచ్చిన వాళ్ళు, వీళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్. అంటే ప్రైవేట్లో చదివిన ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు, టెక్స్టైల్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు, తర్వాత యూపీఎస్సిలో ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఐఐటి, ఐఐఎంలో ఉన్న వాళ్ళు తీసుకున్నారు, తర్వాత 3 ఎన్ఐటి వాళ్ళు తీసుకున్నారు. ఏ రిజర్వేషన్ అందని వ్యక్తులు ఇందులో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళలో 20 మంది మాత్రం ఒక జెన్యూన్ క్యాండిడేట్స్ అనేది తేలిందండి. అంటే మిగతా వాళ్ళంతా కూడా రిచెస్ట్ ఫ్యామిలీ. ఏం చేద్దాం అంటే, కేంద్రం చేసిన చట్టంలో ఆయా రాష్ట్రాలు 10% వరకు రిజర్వేషన్ ఇవ్వచ్చు అన్నది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆయన ముఖ్యమంత్రి బాజాప్తా ఇచ్చేస్తున్నాడు. ఆయన వినటానికే వాళ్ళ తత్వాలు, మనస్తత్వాలు
ఇబ్బందిగా ఉంటాయి. ఇవన్నీ ఒక మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సత్యానంద మిశ్రా అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాటిలో వచ్చింది, మళ్ళీ చెప్తున్నా. తర్వాత ఇంకా ఏమి చెక్ చేయాలని అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇల్లు ఉన్నదా, జూబ్లీహిల్స్లో ఉన్నదా, బేగం బజార్లో ఉన్నదా, లేకపోతే మన వెంగళరావు నగర్ కాలనీలో ఉన్నారా, ఇవన్నీ వాళ్ళ లివింగ్ కండిషన్స్. తర్వాత వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంక్వైరీ చేసి తీసుకోవాలి. వీళ్ళంతా ఏంది, ఈ హైలీ ప్రొఫైల్ వాళ్ళకి వెనకాల రాజకీయాలు ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు. తహసీల్ ఆఫీస్లో దేశం అంతటకు తహసీల్ ఆఫీస్ సెంటర్ అప్లై చేసిన తర్వాత ఆఫీసర్ను అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఏంటంటే 2019 తర్వాత ఒక బీజేపీ నాయకురాలు మేడం ఏమన్నారంటే, మనకు 70 ఏళ్ళ సంది సఫర్ అవుతున్నాము, ఈడబ్ల్యూఎస్ బ్రహ్మాండమైన ఆయుధం మనకు, మనం దీన్ని ఇది వ్యతిరేకించే వాళ్ళను మనం కౌంటర్ చేయాలి, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి అన్నది ఆమె. నిజమే ఉండొచ్చు మేడం, పేదరికం ఉండొచ్చు, కానీ మరి ఈ వీళ్ళని ఏమంటారు, మీరు ఎలా తీసుకుంటారు వీళ్ళంటే, ఇన్నాళ్ళ సంది మీరు ఎంజాయ్ చేస్తారు కదా, మా వాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి అనే పద్ధతిలో బెదిరించి మరీ తీసుకుంటున్నారు కొన్ని వందల సర్టిఫికేట్లు. కొంతమంది ఏమో అప్లై చేసిన వ్యక్తి అప్పర్ కాస్టే, సీట్లో ఉన్న వ్యక్తి కూడా ఇద్దరు ఒకటే అయినట్టయితే తీసుకపో అంత మనమే కదా, అంత మనోడే కదా. ఒకవేళ ఈ అదర్ దాన్ ఓసీ సీట్లో ఉంటే బెదిరించి తీసుకుంటున్నారు. 2 రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. అట్లా కొన్ని వందల సర్టిఫికేట్ ఇష్యూ అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. అదే పద్ధతిలో ఈ 84 సర్టిఫికేట్లు ఇష్యూ అయ్యాయి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 84 మంది రేపు మనకు మొదలు జాయింట్ కలెక్టర్ చేస్తాడు, తర్వాత కలెక్టర్ అవుతాడు, తర్వాత సెక్రటరీ అవుతాడు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అవుతాడు, తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కమిషనరు, రెవెన్యూ కమిషనరు, తర్వాత ఎక్సైజ్ కమిషనరు, రకరకాల కమిషనర్స్ అవుతారు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి స్టేట్కి మొత్తం చీఫ్ సెక్రటరీస్ అవుతారు. కొంతమంది డైరెక్ట్ సెంట్రల్కి వెళ్ళిపోతే అత్యున్నతమైన పదవులు క్యాబినెట్ సెక్రటరీ, తర్వాత హోమ్ సెక్రటరీ కూడా అవుతారు. ఇందులో నుంచి వెళ్ళిన వీళ్ళు ఒక కామన్ పీపుల్ గురించి ఏం ఆలోచిస్తారు వీళ్ళు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు ఒక పేదవాడు పోతే గంజిలీగా తీసేస్తారు వీళ్ళు. మాట వరుసకు అక్కడ ట్రైనింగ్ మంచిగానే తీసుకుంటారు, కానీ వాళ్ళకుండే ఆ నీచమైన DNA మాత్రం మారదు. దయచేసి మనము ఏం చేద్దాం, వాట్ టు డూ. అదే ఓబీసీ, అరే మీరంతా కోటా వాళ్ళే అంటారు వీళ్ళని, ఓబీసీలను కానీ ఎవరిని కానీ. మరి మీ సంగతి ఏంది, మీకు తెలివైన కోట అంటే కనీసం ఇందులో ఒకవేళ 100 మంది కోటాల సెలెక్ట్ అయితే కనీసం మోర్ దాన్ 60%, 50% ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటారు, దయాగుణం కలిగిన ఆఫీసర్లు ఉంటారు. మీరు 100లో 84 మంది కూడా కల్పరేటే ఉన్నారు, పొల్యూటెడ్ మైండ్తోనే వెళ్తారు. మీరు ఏం చేస్తారండి? ఇట్లా రిక్రూట్ అయిన వాళ్ళను, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళను, తీసుకున్న వాళ్ళను ఇద్దరిని కూడా ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేసి పబ్లిసిటీ చేయాలి అని మనం డిమాండ్ చేయాలి. మరి యూత్ ఏం చేస్తున్నది అనేది మనము ఇప్పుడు చట్టం తెచ్చేటప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీరు ఇట్లా సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పి ఉండాడు ఆయన. కేంద్రం ఎప్పుడు చెప్పదు. చట్టం చేసే రోజు లేకపోతే బిల్ పాస్ అయిన రోజు కూడా మీరు ఇట్లా కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పరు వాళ్ళు, కానీ మీరు తెచ్చుకుంటున్నారు. తెచ్చుకున్న వాళ్ళు ఏం చేయాలనే దాన్ని కూడా ఖచ్చితంగా శిక్ష వేయాలి వాళ్ళకు. 2019 నుంచి ఈ రోజు వరకు వచ్చిన అన్ని ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ల మీద డీటెయిల్ ఎంక్వైరీ కావాలి. వాళ్ళందరికీ పనిష్మెంట్ ఎవరెవరికి ఏమేమి పనిష్మెంట్ ఇస్తారో చేస్తే అప్పుడు నిజంగానే సెలెక్ట్ అయిన 25% ఏదైతే బిలో 8 lakhs ఈడబ్ల్యూఏ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక సంతృప్తి ఉంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్తో వచ్చిన వ్యక్తులకు కూడా ఒక తృప్తి ఉంటుంది. సభ్య సమాజం కూడా ఏమనుకుంటుందంటే నిజమైన చట్టం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు బ్లంట్గా రిఫ్యూజ్ చేసింది. అది స్టేట్, ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. కేరళ అంతే, తమిళనాడు అంతే. మనమే అటు ఇటు కాకుంటున్నాం, గోడ మీద నడుస్తుంటాం మన రాష్ట్రం. కాబట్టి ఈ రోజుకైనా కూడా మనం అందరము అక్కడ జరిగిన అన్యాయాన్ని, పేదలు పేరు చెప్పి ధనవంతులు పొందిన సర్టిఫికేట్లను వెంబడే క్యాన్సిల్ చేయాలి, వాళ్ళ లిస్ట్ అక్కడ పెట్టాలి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో డిస్ప్లే చేయాలని చెప్పి మనం అందరం కూడా ఒక డిమాండ్గా పెడదాం. ఖచ్చితంగా ఎస్సీ ఇది ఈ డౌన్ రోడ్ సెక్టార్ ఏవైతే ఏరియానో వాళ్ళకు నిజంగా ఫలాలు అందే పద్ధతిలో కొద్దిగా గౌరవం అయితే ఉన్నది. ఇంత కూడా పొడగొట్టుకోవాలంటే ఇప్పుడు నీట్ ఏమైంది, 20 లక్షల మంది రాశారు, 20-30 మంది ఆత్మహత్య చేసుకున్నారు. రేపు కల్లా యూపీఎస్సీ కూడా అది కాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్తూ, దయచేసి మీరు లైక్ చేసినా చేయకపోయినా చాలా మందికి ఫార్వర్డ్ చేయండి. ఈడబ్ల్యూఎస్లో జరుగుతున్నటువంటి తప్పులు, బోకే సర్టిఫికేట్ ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ను తీసుకున్న వాళ్ళను అందరినీ కూడా పనిష్ చేయవలసిందిగా మనము డిమాండ్ చేద్దాం. తప్పకుండా చూస్తారని, ఈ తప్పులు జరగకుండా మనం అందరం కూడా సమాజాన్ని మేలుకొల్పాలని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.